హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు మేము కట్టెల కోసం అడవికి వెళ్తున్నాం. రండి, వెళ్ళే దారిలో ఏమైనా వింతలు కనిపిస్తుందేమో చూపిస్తాం. పదండి పదండి. మీకు వింతైన పుట్టగొడుగును చూపిస్తాను, రండి. భలే అందరా, కానీ పుట్టకూడదు, తినకూడదు, హెల్త్కి మంచిది కాదు. పట్టేసిందిరా అప్పట్లో వర్షంలో తడవకుండా. ఇల్లు మొత్తం తెచ్చు, అవుతుందో లేదు. రండి, ఇక్కడే ఎలా అంటే లేట్ అయిపోద్ది, త్వరగా వెళ్ళిపోతాను. రండి. కల్కి మాత రావాలి, కల్కి మాత. అడవికి వచ్చామో లేదో మాకైతే అడవల్లా కనిపించింది. రండి చూపిస్తాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు టీకి కానీ ఏదైనా చికెన్కి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అప్పుడే వచ్చిన 5 నిమిషాలకి బాగానే కర్రలని పోగు చేసేవారు అక్కడ. అయితే అడవి మామిడి పండు దొరికింది. ఇదిగో, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చాలా టైం టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. చూసారా క్లైమేట్ ఎంత బాగుందో. ఏంటే ఇలాంటి పురుగు చూసావా? చెవు దూరితే చాలా ప్రమాదం ఉంటుంది. ఏ పురుగు? వదిలేపోయిందిరా. దీన్ని చూసే ట్రైన్లు కనిపెట్టారంట. భలే ఉంది కదా. అడవికి కట్టెల కోసం నేను కూడా వచ్చాను. కాకపోతే కట్టెల కోసం కాదు, మొత్తం 4 ఆడపిల్లలే కదా, జంతువులు ఏమైనా ఉంటాయి కదా, తోడుగా రమ్మంటే వచ్చాను. అలాగే వీడియో తీసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి. కానీ ఇక్కడ వచ్చినాక మాత్రం క్లైమేట్ చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చాలా బోల్డ్ మంచి మంచి ఉన్నాయి. చెట్లు, పురుగులు చాలా కనిపిస్తున్నాయి. వాళ్ళు చూసారా, కెమెరా వైపు చూసి మాట్లాడడానికి ఎంత సిగ్గుపడుతున్నారో. భలే ఉంది కదా, ఫన్నీగా. మీకు ఏమైనా కనిపిస్తే చూపిస్తాను. కొన్ని చాలా ఉన్నాయి. ఏమైనా కనిపిస్తే మీకు చూపిస్తాను, సరేనా? వీడియో బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఇదిగో ఈ కాఫీ చెట్టు ఉంది కదా, చూసారా పూత ఎలా వచ్చిందో. ఇలా మంచిగా దిగుబడి వస్తుంది ఇలా పూత వచ్చిందంటే. భలే ఉన్నాయి. మొత్తం చెట్లన్నీ అలానే వచ్చాయి ఈ సంవత్సరం. చాలా బాగున్నాయి. కాపు మాత్రం ఇగో చూడండి, ఇదైతే ఇంకా బాగా వచ్చింది. ఇలా పండితే రైతులకి మంచి గిట్టుబాటు ఉంటుంది. అరే అది నిచ్చెన లాంటిది, వదిలేరా. అది పట్టుకెళ్ళిపోతావు ఇంటికి. తోటలో చిదక్ కొడతారు అప్పుడు మనల్ని. చూసారా ఫ్రెండ్స్, చాలా పెద్ద కరివేపాకు చెట్టు. ఈ అడవిలో పండే కరివేపాకు చెట్టు చాలా టేస్ట్గా ఉంటుంది అట్ట. చారులో తాలింపుకి, కూరల్లో తాలింపుకి వేసుకుంటాం. స్మెల్ అయితే చాలా బాగుంది. కరివేపాకు చెట్టు దగ్గర ఈ గొల్లబామ కనిపించింది. చూసారా, భలే ఉంది కదా.
చూడండి డ్యాన్స్ చేస్తుంది. ఈ గొల్లబాములు ఎవరైనా హాని చేయాలని చూస్తే దండం పెడుతుందంట. అది నిజమో అబద్ధమో నాకు కూడా తెలీదు. చూడండి భలే వేస్తుంది డ్యాన్స్. ఏం చేయట్లేదు, అలానే విడిచిపెట్టేస్తున్నాను అలా. ఏంటో ఏం కనిపించింది? అది ఇంతైన చెట్టు కనిపిస్తుంది. ఇదిగో చూడు. ఏంటది భలే ఉంది. నేను ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం చూసాను ఇది. చూసి నేనే ఆశ్చర్యపోయాను. నువ్వే ఆశ్చర్యపోయావంటే మేము ఆశ్చర్యపోము. బాగా కనిపెట్టావురా, సూపర్. అంటుకుంది నా డ్రెస్ అందుకే. సర్లే ఇటు కట్టలే లేవు. పైకి వెళ్దాం పద, అక్కడ దొరుకుతాయి. అన్నీ నీయే. ఇదిగో ఈ కాదురా, కొట్టిస్తాను. అల్లా పైన పెట్టాను. అల్లెక్కడ గడ్డి పసుపు కొండ పసుపు ఉంది కదా అల్లక్కడ. అటు వెళ్ళలేదు కదా మనం. ఎక్కడ ఇప్పుడు నీ కర్లేరా? అబ్బో చాలా ఎక్కువే, వారం రోజులకి వచ్చేస్తాయి. బాగానే దొరికేసారా కర్రలు మీకు? నెల రోజులు వచ్చేస్తాయా? ఆలేరి అమ్మమ్మమ్మమ్మ, నెల రోజులకి సరిపడా కర్రలు దొరికేసారా? అందరూ ఒకేసారి వెళ్ళిపోతాం కిందకి. పదే పట్టయ్యే. తాగేసేట్రా. కడుపుతుంది కదా, కడుపుతున్నావా? మెల్లగెళ్ళరే, అక్కడ కడుదు రేగలు ఉన్నాయి, చూసుకుని వెళ్ళు. కరిసే నాకు. ఇగో ఇలా వెళ్ళు. నేను ఇలా వచ్చాను, ఇలా తిన్నగా వచ్చాను, ఇలా ఇలా తిన్నగా వెళ్ళకు. బాగా కట్టారా మోపులు. ఎత్తే పట్టుకుపోద్ది. స్నాక్స్ బ్రేక్. తింటున్నా, తిని ఇప్పుడు నడపాలి అయ్యి ఇంటికి. మొత్తం ఎన్ని కర్రలు? రండి తినేసి అప్పుడు మోపులు కట్టుకొని అప్పుడు వెళ్దాం. పద, అక్కడ పద. బాగానే ఉంది కానీ కొంచెం పిండిలా అయిపోయింది. తిను, టేస్ట్ బాగుంది. బాగుంది. అటు తిరిగి తింటావా? మరలా అయితే చూపిస్తానే పీస్ మీట నువ్వు పట్టుకున్నట్టులే. అదే బాబా ఎందుకు వచ్చాడు అన్నది. వీడియో తీసుకోవడానికి వచ్చాడక్క, నేను కర్రల కోసం వచ్చాను. దానికి నువ్వెందుకు సమాధానం? ఎలా ఉంది? అరే సిట్టింగ్ వేసే వాళ్ళు తింటారా అయ్యి? ఇది చూడు, ఇగో ఈ బఠానీలు తాగిన వాళ్ళే తింటారు, ఈ చేకోడీలు కూడా తాగిన వాళ్ళే తింటారు. ఈ మిక్చర్ ప్యాకెట్లు ఒక్కడే మనం తినేయి. కొన్నది ఎవర్రా? నువ్వే కొంటావు ఇలాంటి. అక్కడే లేదు, వేరేది కొనడానికైనా.
తీరిగ్గా కూర్చొని తింటుంది. అరే పుల్లగా ఉంది. కడుపుతో వాళ్ళు పుల్లకాయలు ఇష్టపడతారు కదరా. ఈ టైంలో లేదు బావ. అప్పుడు 3వ నెల 4వ నెల ఉంటే అప్పుడు బాగా తినాలనిపిస్తుంది. నువ్వు అదే రూపాయలకి వచ్చి ఫోన్ చేయి. వేనానికి వెళ్తాం కదా ఆపగా నుంచి వేనానికి వెళ్తాం కదా. ఓడి అమ్మ చాలా ఎక్కువ కర్రలు అయ్యారా 2 మోపులు. ఇసా జాగ్రత్తగా వెళ్ళు, అడ్డినట్టు అవుతాయి. వచ్చిందారు వెళ్ళిపో. ఒక బండి వెళ్ళిపోతుంది. మామిడిపళ్ళు తీసుకురమ్మంటే తీసుకురావా? ఇంత అలసిపోయి ఉంటే నువ్వు వీడియో తీసుకుని ఉంటావా? డౌన్కి అయితే బాగుంది. శృంగారంగా పేరుస్తుంది అది. అవుతుందా ఈ రోజుకి? నువ్వు కూడా వెళ్ళే సాయం చేయవు. అయ్యో బాబోయ్, అంత స్ట్రాంగ్ రా. ఇదో ఆటో కూడా పట్టాలి. ఇంకెలా నీవే అను చూస్తావు వెళ్ళు ఆటో. ఇదో అరే కరెక్ట్గా ఎత్తుకోరే, అటు ఇటు సమానంగా ఉండేలాగా. సరిపోయిందా? బాబోయ్ కష్టజీవి. ఇదిగో మా ఉరుము హీరో. క్రికెట్ ఆడుతున్నారు కదా అని అటు చూడకే, నువ్వు మెల్లగా దారి వైపు చూడు. అలా కింద పడ్డావు అనుకో. ఆ గుట్టలు దాటుకొని పొలాలు దాటుకొని భూమి కడుపుతోంది కదా అని చెప్పి వాళ్ళ ఆయన వచ్చాడు తనకు సాయం చేయడానికి. ఏ రా, సోదేస్తున్నావు కదా అక్కడ ఆగిపోయి. ఇది వెళ్ళు, ఇంటికి వెళ్ళి త్వరగా వెళ్ళి కూర వండి వస్తాను తినడానికి. షాపింగ్కి వెళ్ళావా? మీ ఆయనకి బరువు అంతా ఇచ్చేసి ఎంత ప్రశాంతంగా నడుచుకొస్తున్నావు.
ఖచ్చితంగా నీ కడుపులో కల్కి పుడతాడమ్మా, కల్కి పుడతాడు. కల్కి 2లో ఆ హీరోయిన్ తీశారు కదా, ఇంకో ఆ, ఎక్కువ రెమ్యునరేషన్ అడుగుతుందని చెప్పి, అందులో నిన్నేనంట. నీ కడుపులోనే కల్కి పుడుతున్నాడు ఇప్పుడు. జాగ్రత్త. సబ్స్క్రైబ్ చేసుకోండి.